హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో శనగలతో దోశ చేసుకుందాం. ఉంటుంది క్రిస్పీగా, చాలా టేస్ట్గా, చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇలాంటివి ఎలా చేయాలో వీడియోలో చూద్దాం. శనగలు 1 కప్పు తీసుకున్నాను. నేను నైట్ నానబెట్టేసాను. ఇలాగా మెత్తగా నానిపినాయి. ఇప్పుడు ఇదొచ్చి మనం పేస్ట్ లాగా చేసుకుందాం. మిక్సీ జార్లో వేసేసాను శనగలను. ఇప్పుడు దానికి తగినంత కొద్దిగా ఉప్పు, టేస్ట్కి తగినంత ఉప్పు, 4 పచ్చిమిర్చి, 1 అంగుళం అల్లం చిన్న చిన్న ఇట్లా పీసుల్లాగా కట్ చేసి ఇలాగా కట్ వేసుకున్నాను. ఇప్పుడు వచ్చి 1 గ్లాస్ నీళ్ళు పోసుకుంటున్నాం. దానికి తగినంత వాటర్ వేసుకోండి. మెత్తగా కొంచెం పేస్ట్ అయిన తర్వాత బియ్యం పిండి 1 కప్పు తీసుకున్నా. 1 కప్పు శనగలకు 1 కప్పు బియ్యం పిండి తీసుకున్నాను. ఈ సగం మెదిగిన తర్వాత ఈ పిండి కూడా వేసి పేస్ట్ లాగా చేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ మెత్తగా మనం పేస్ట్ లాగా చేసుకుందాం. చూడండి, ఇలాగా మెత్తగా పేస్ట్ చేసేసాను. చూడండి, ఇలాగ మెత్తగా వేసుకుంటే సరిపోతుంది. ఉండేదంతా కూడా మళ్ళీ వేసేసుకున్నాం ఇంకొకసారి. ఇప్పుడు ఇందులో జీలకర్ర వచ్చి 1 టీ స్పూన్ జీలకర్ర వేసి, చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. జీలకర్ర వేస్తే జీలకర్ర కూడా వేసి పేస్ట్ లాగా చేసేసుకోండి. మీకు వద్దనుకుంటే అట్లాగా వేసుకోవాలన్నా కూడా పైన వేసుకోవచ్చు. నేను వచ్చి పేస్ట్ లాగా చేసేస్తాను. మళ్ళీ వేసేసాను పేస్ట్ అంతా. సగం శనగలు మెదిగిన తర్వాతే బియ్యం పిండి యాడ్ చేసుకోండి. లేదు బియ్యం వేసుకుంటారు అనుకుంటే బియ్యం వచ్చి ముందుగా నానబెట్టుకుంటాం కదా, తనిగా విడివిడిగా వేసుకొని మళ్ళీ కలుపుకోండి. ఈ శనగల దోశలు చాలా టేస్ట్గా ఉంటాయి. డైట్ చేయాలన్న వాళ్ళు కూడా ఇలాగా ఓన్లీ శనగలైనా రుబ్బుకొని దోశలాగా కూడా వేసుకోవచ్చు. బియ్యం పిండి వేస్తే చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఇది వచ్చి 1 అవర్ అలాగనే పక్కన పెట్టేసుకుందాం. మినిమం 1/2 అవర్ అన్నా పక్కన నానాలి. పులుసునిట్టు కొంచెం బాగుంటుంది. అందువల్ల 1 అవర్ పక్కన పెట్టేసుకుందాం. మనం శనగల దోశకి అంత లోపల కారం చేసుకుందాం. 5 ఎండుమిర్చి, 1 ఉల్లిపాయ, 5 వచ్చి వెల్లుల్లి రెబ్బలు, 1 టమోటా, టేస్ట్కి తగినంత ఉప్పు. ఇది మెత్తగా మనం చట్నీ చేసుకుందాం. చూడండి, చట్నీ అయితే వేసేసాను. మనకు కార చట్నీ బాగుంటుంది టేస్ట్గా. పల్లీల చట్నీ అయినా తినొచ్చు, లేకపోతే కార చట్నీ అయినా తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇప్పుడు దీన్ని పోపు పెట్టేసుకుందాం. చూడండి, పిండి కూడా మనకు 1 అవర్ అయిపోయింది. దోశలు వేసేసుకుందాం. మనం కార చట్నీకి పోపు పెట్టుకుందాం. కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. స్పూన్ ఆయిల్ వేస్తే సరిపోతుంది. ఆయిల్ హీట్ అయింది. ఆవాలు వేగి కరివేపాకు మనం ముందు రుబ్బు పెట్టుకుని కార చట్నీ వేసేసుకుందాం. పోపు పెట్టేసాను. 1 నిమిషం ఉడకనిస్తాం. మనకు కార చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కకు తీసేస్తాం. దోశకి నాన్ స్టిక్ ప్యాన్ పెట్టేసుకుందాం. నాన్ స్టిక్ వేడెక్కింది. మనం ముందు కలిపి పెట్టుకున్నాం కదా శనగల పిండి. ఇప్పుడు మనం దోశ వేసుకుందాం. పల్చగా వేసుకుంటే మనకు చాలా క్రిస్పీగా చాలా బాగుంటుంది దోశ. మంట పెంచుకున్న ఆయిల్ వేసేసుకుందాం. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. డైట్ ఉండే వాళ్ళకు చాలా యూస్ఫుల్. ఇదైతే మనం రైస్ తినకూడదు అనుకుంటాం కదా, అలాంటప్పుడు ఇలా శనగల దోశ వేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, మనకు కాలిపోయింది. ఇప్పుడు దీన్ని తిప్పించుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీకు ఉల్లిపాయ కావాలన్నా కూడా ఉల్లిపాయ అయినా పెట్టుకోవచ్చు మధ్యలో. నేను వచ్చి ప్లెయిన్ గానే వేస్తున్నా. అలాగని ఇంకోటి వేసేస్తాను. ఆయిల్ వేసి శనగల దోశ అయితే రెడీ అయిపోయింది. కార చట్నీతో సూపర్ టేస్ట్గా ఉంది. మీరు ఒకసారి తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి అంతా షేర్ చేయండి. మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగానే బెల్ బటన్ క్లిక్ చేసుకోండి. అప్పుడే మా వీడియో మీరు రోజు చూడొచ్చు.